పేదవారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, నిస్వార్థమైన కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు స్థానిక కోటపల్లి బస్టాండ్ నందు గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి కోండ్ల రవి రామ్ కిరణ్, ఎంపీపీ తెలుగు వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల అన్న నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులర్పించి రూరల్ నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన 32 మంది కార్యకర్తలకు ఒకరికి 10,000 రూపాయల చొప్పున 32 మందికి 3,20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ అప్పటి వరకు మద్రాసీలుగా పిలువబడే తెలుగువారికి గుర్తింపు, గౌరవం నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో వచ్చాయని, తెలుగుదేశం పార్టీ పెట్టిన వేళ విశేషం చాలా గొప్పదని, అందుకే తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి శివ సత్యప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషన్ ద్వారా మీకు వైద్యం చేయించే కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. ప్రధానం రామారావు గారు నేర్పింది అది. అలాంటి మహానుభావుడు సారథి కొంచెం ఆర్థిక సహాయం కొంచెం చేస్తున్నాం. ముఖ్యంగా కడియ మండలానికి మేము సీనియర్ గా పార్టీ పనిచేస్తున్నాం. దళితులు ముఖ్యంగా విలేజ్ వైపు వర్కౌట్ చేస్తున్నాం. ఏదైనా మాట పడినా ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నాకు సంతోషం. వారి జీవితాల్లో ఎంతైనా కొంత సహాయం అందుతుందంటే బీసీ లోన్లు వస్తున్నాయి. ఇవాళ ఆదాయ పనిముట్లు రాబోతున్నాయి, చంద్రన్న బీమా రాబోతుంది. ఇది సంక్షేమ రాజ్యం. చంద్రబాబు గారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, నీతివంతమైన రాజకీయాలు అందించడం కోసం పార్టీని ప్రారంభించిన 8 నెలల్లోనే అధికారంలో తెచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేసిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాటికి తెలుగు వారంటే ఎవరో తెలియని పరిస్థితుల్లో తెలుగు జాతి ఉంది, తెలుగు భాష ఉంది, తెలుగు సంస్కృతి ఉందని ప్రపంచానికి చాటి చెప్పి ఒక ఉన్నతమైన నటనా స్థానం నుంచి రాజకీయాల్లోకి వచ్చి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిన వ్యక్తి రామారావు గారు. ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా పక్కా గృహ నిర్మాణం కానీ, పెన్షన్ల కార్యక్రమం కానీ అమలు చేసిన వ్యక్తి. అలాగే గ్రామీణ ప్రాంతంలో స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించిన, ఆస్తి కల్పించిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి, నాంది పలికిన వ్యక్తి. పక్కా గృహాలు నిర్మించిన అన్ని ఆయన చేసినవే. నివాస అవసరం ఉంది.
మన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. చంద్రబాబు గారు కూడా దాని మీద దృష్టి సారించారు. ఇవాళ 1 కోటి మంది సభ్యులుగా ఉన్నారంటే ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఆశ్రయించిన తర్వాత కూడా 1 కోటి మంది సభ్యులుగా చేరారంటే అర్థం చేసుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు? అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మొదలవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చరిత్రని స్వరూపాన్ని మార్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఖ్యాతిని వినుమతి చేయడంలోనూ రాష్ట్రాన్ని పరుగుపెట్టడంలోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహానుభావుడు రామారావు గారు. ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు మన ముందున్నాయి. వాళ్ళు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగంలో కల్పించిన హక్కులన్నీ కూడా అమలు చేసిన మహానుభావుడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇవ్వాలనే నిర్ణయంలో పక్కా గృహ నిర్మాణం కానీ పెన్షన్ కార్యక్రమం కానీ వాళ్ళు అమలు చేసిన వ్యక్తి. పెన్షన్లు భారతదేశంలో మొదటిసారిగా పక్కా గృహ నిర్మాణానికి నాంది పలికి పెన్షన్లు ఇచ్చిన కార్యక్రమాన్ని అమలు చేసిన వ్యక్తి. స్థానిక సభలో బీసీలకి ఎస్సీలకి తగిన నిష్పత్తిలో రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. మానవిక వ్యవస్థను తెచ్చి సమూలమైన గ్రామాల భారతాన్ని మార్చిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి పారామితులు పార్టీ 43 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు సేవ చేస్తా ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో తెలుగుదేశం పార్టీ గణనీయంగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. నూతన దృక్పథంతో అధునాతన ప్రక్రియలతో పేదరిక నిర్మూలన లక్ష్యంగా కార్యక్రమాలతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నాలుగు ఇక్కడ 32 మందికి తెలుగుదేశం పార్టీ ఎస్సీబీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో పార్టీలు వాళ్ళకు ఆర్థికంగా సహాయం ఇచ్చే కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మేము అందరూ చెబుతున్నాం, ఉన్నవాడు లేనివాడికి సహాయం చేస్తాం. రాష్ట్ర ప్రగతి కోసం, ఉద్యోగ కల్పన కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. తెలుగు జాతి ప్రపంచానికి చాటి చేయడం ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకునే చైనీయంగా మనం చేస్తూ మరోసారి నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం.